వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ బీసెంట్ రోడ్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడ పుట్టమి ఘాట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో సీఎం చంద్రబాబు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో బహుజన సాహిత్య చర్చా వేదిక కవితా సమ్మేళన కార్యక్రమం. దారకానిపాడులో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఇక డీటెయిల్స్ చూస్తే ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో అవుట్ చెక్ పోస్ట్ వద్ద చాలా కాలం నుంచి కత్తల కృష్ణ 68 సంవత్సరాలు అనాథ సాధువు భిక్షం ఎత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కత్తల కృష్ణ అకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది. ఈ మేరకు అనాథ సాధువును వివేకానంద సేవా సమితి సభ్యులు ఖననం నిమిత్తం ఏర్పాట్లు చేయగా సాధువు మరణించాడని అనేక సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టులు చేయగా రాజమండ్రిలో నివాసం ఉంటున్న కత్తల కృష్ణ మరణించాడు అనే వార్త తెలుసుకుని కూతురు యాళ్ల సుజాత, అల్లుడు సత్యనారాయణ ఎర్రవరం గ్రామం చేరుకుని కత్తల కృష్ణ సాధువును రాజమండ్రి తీసుకుని వెళ్లారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు, సభ్యులు కడలి సత్యనారాయణ, సారా శ్రీను, రాజు, అడప శివ, కానిస్టేబుల్ రాజు, పల్లి వాసు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో వృద్ధ మహిళ కమలమ్మ 84 సంవత్సరాలు ఈమెను బురుడి కొట్టించి 3 సవరాల బంగారు చైను చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. ఈమె గాదంకి నుండి పాకాలకు ఆర్టీసీ బస్సులో వస్తుండగా ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 మహిళలు దొంగలు ఉన్నారని చెప్పి గిల్టు చైను ఇచ్చి పరారయ్యారు. బంగారు చైను విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. పాకాల పోలీస్ స్టేషన్లో బాధితులను ఫిర్యాదు చేశారు. మరి గాయంకి మనం పెట్టడానికి పాకాలు పెట్టారని చెప్పి నేను పాకాలకు దిగినాను. 2 లేడీసులు నా వెనకనే దిగినారు. నేను బలంతంగా పక్కన కిచెన్ పెట్టుకుంది ఒక ఆయన పెద్ద గుడిసె అయినా తీసి బ్యాగులో పెట్టుకో ఆమె వస్తాను దొంగలు ఆమె 2-3 మాటలు వచ్చింది. మరి తిట్టాడు రావడం ఉంది బ్యాగ్ తగలేస్తుంది. మాది పోయింది, నాది ఫుడ్ పోయింది, ఆమె దిగులు పూసింది. ఆమె నేను ఎత్తుకోలేదు పోయింది. 2 మాటలు దిగింది. ఆమె పక్కన కూర్చోవాలని అంటే కూడా కూర్చొని చేసింది బలంతంగా. ఆమె నాది కూడా గుడిసెని తీసిన బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. ఆమె 4 మాటలు జరుగుతుంది. అది పెట్టి నీది కూడా తీసేయని ఆమె తీసింది. నా బ్యాగులో పెట్టుకుని ఎత్తుకు పెట్టి ఆమె ఇది మార్చి పెట్టేసింది. అది జరిగింది. మా అమ్మమ్మ పాకాల బస్ స్టాండ్లో బస్సు దిగుతాంటే 2 లేడీస్ వచ్చి కూడా ఉండి దొంగలు వస్తున్నారని చెప్పి మా అమ్మమ్మ చైన్ తీసి పెట్టుకొని నీ బ్యాగ్లోనే పెట్టాను అని చెప్పేసి ఆమె చైన్ తీసి చూపించినట్టు ఆమె చూపించినట్టు తీసి పెట్టినట్టుగా చూపించి ఉమా గోల్డ్ చైన్ పెట్టేసి దాంట్లో బంగారు వాళ్ళు ఎత్తుకొనేసి వెళ్ళిపోయినారు. పాకాల స్టేషన్లో పోయి మా అమ్మమ్మ నేను వచ్చి కంప్లీట్ చైన్ పోయిందనేసి కంప్లీట్ ఇచ్చేదాన్ని పాకాల స్టేషన్కి వచ్చి కంప్లీట్ ఇచ్చేదానికి వచ్చినాం సార్. సవరాలు చైన్ సార్ అది పోయిండేది దొంగతనము. పాకాల స్టేషన్లో కంప్లీట్ ఇచ్చేదానికి వచ్చినాం సార్. కంప్లీట్ ఇచ్చినాం సార్. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల పట్ల అసత్య ప్రచారాలు చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజీల పట్ల అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి పెద్దలు బుజ్జి గారికి, ముత్యాలరావు గారికి, సభ్యుల కృష్ణారెడ్డి గారికి, శేఖర్ రెడ్డి గారికి, మిగతా పెద్దలకు, ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఓలపల్లి గ్రామస్తులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుచేతంటే ఎప్పుడు ఏ కార్యక్రమం తలపెట్టినా వందలాది మంది కార్యకర్తలు ఎంతో అభిమానంగా ఇచ్చేసి, మరి గత ఎలక్షన్లో ఎప్పుడు చూసినా 2014 నుంచి చూస్తూ ఉన్నాం, ఎప్పుడూ కూడా చాలా అభిమానం చూపిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నారు. తేడా గమనించండి. ముఖ్యంగా నష్టపోయింది పేదవాడే. కోటీశ్వరులు గొడవ లేదు. ఏ పార్టీ వచ్చినా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. ఎవరు వచ్చినా వాళ్ళ పనులు వాళ్ళకి ఆగు, వాళ్ళ చేస్తారు. ముఖ్యంగా నష్టపోయింది పేదవాళ్ళే. ఎందుకంటే ఫస్ట్ రావడం వాలంటీర్లు తీస్తారు, మీ ఇంటికి సేవలన్నీ తీసుపడేవారు. 2 ఇంటికి వచ్చే రేషన్ తీస్తారు. పనికి వెళ్ళి మీరు ఎక్కడికైనా వెళ్ళినా కానీ సాయంకాలం పలానా టైంకి వస్తుందంటే ఇంట్లో ఒకవేళ మీరు పనికి వెళ్ళిపోయినా పెద్దోళ్ళనే కానీ తీసుకునేవారు పిల్లలు కానీ. ఈ రోజున పని మానేసి అక్కడికి వెళ్ళి మోసుకు రావాల్సింది రేషన్ డిపో నుంచి. తర్వాత రకరకాల వాగ్దానాలు చేశాడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు. తప్పులేదు, చెయ్యొచ్చు, చేసి అమలుపరచాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమైతే వాగ్దానాలు చేశారో అన్నీ కూడా తప్పనిసరిగా అన్నీ కూడా అమలుపరిచారు. కరోనా కష్టకాలంలో రూపాయి ఆదాయం కూడా లేకుండా పోయింది ఆ రోజుల్లో గవర్నమెంట్కి. అయినా కూడా ఎక్కడ ఏ పథకాన్ని కూడా ఆఫ్ చేయలేదు. కాబట్టి మరి ఆ కరోనా కష్టకాలంలో పనులు లేకపోయినా తిండికి లోటు లేకుండా అందరికీ కూడా గడిచిపోయింది.
ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు ఆ రోజున ఏమన్నాడు, ఆడవారికి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి నెలకు 1500 ఇస్తా అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 18,750 ఇచ్చేవాడు, అంటే అది లేదు, పోయింది. డ్వాక్రా రుణాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో 4 దఫాలుగా రద్దయింది. అంతేకాకుండా పెన్షన్ గతంలో అయితే 60 సంవత్సరాలు నిన్నోళ్ళందరికీ కూడా కరెక్ట్గా వచ్చేసేది. చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే 50 సంవత్సరాలు నింటేనే నేను పెన్షన్ ఇచ్చేస్తా అన్నాడు. 50 సంవత్సరాలు కాదు కదా, 60 సంవత్సరాలు నిన్నోళ్ళకి సంవత్సరం నుంచి దిక్కు లేదు ఎవరికి కూడా. చూడండి, కొత్తగా ఒకరికన్నీ ఇచ్చారేమో. అంతేకాకుండా ఎవరైనా భర్త పోతే భార్యకి 3 నెలల లోపులోనే పెన్షన్ వచ్చేది. ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత భర్తకు కానీ పెన్షన్ వస్తూ చనిపోతేనే భార్యకి ఇస్తున్నారు, అంతేగాని చిన్న వయసులో భర్త పోయిన వాళ్ళకి ఎవరికి కూడా పెన్షన్ లేదు. అంతే కదండి, ఎవరికైనా ఇచ్చారు, ఒక్కరికి సంవత్సరం నుంచి ఒక్కరికి లేదు. అంటే స్కీములు ఏది కూడా అమలు పరచకుండా అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజల్ని మైమర్చి కొంత, తర్వాత మరి ఈవీఎంల సహకారంతో కూడా వాళ్ళు అయ్యారు. ఎందుకంటే ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా మేము జగన్ గారికి ఓటేసామండి, మా ఓట్లన్నీ ఏమైపోయినాయి మాకు అర్థం కావడం లేదు అన్నవాళ్ళే ఎక్కువ. జనరల్గా ఎప్పుడైనా సరే ఎవరైనా ఓటే చెప్తారు, గెలిచిన పార్టీకి ఓటు వెయ్యకపోయినా కూడా గెలిచిన పార్టీకి వేస్తామంటారు. ఎందుకంటే వీళ్ళతో ఎందుకు మన గొడవ, రేపొద్దు ఏదో పెన్షన్ ఏదో పీకెత్తారు, వీళ్ళు మళ్ళీ వచ్చి రాకుండా చేస్తారులే అని మీకే వేస్తామని చెప్తారు. కానీ ఈ రోజుకి కూడా గెలిచిన పార్టీకి వేసామంటలేదు, ఓడిపోయిన జగన్ అంటే మనసులో ఎంత అభిమానం లేకపోతే ఆ మాట అంటారు. అందులో జగన్ గారికి వేసామండి, మా ఓట్లన్నీ ఏమైపోయినాయి అర్థం కావడం లేదు. అంటే అది కొంతమంది ఏమో ఎట్రాక్ట్ అయ్యి వేసుండొచ్చు, మెజార్టీ మాత్రం ఈవీఎంల ద్వారానే. లేదంటే ఎన్నేసి వేలు మెజార్టీలు ఏకంగా ఇది అలాగే ఆంధ్రప్రదేశ్కి అంతా వన్ సైడ్, మీరు దేనికో ఎత్తే దేనికో అక్కడ పడిపోయి, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఈ రోజుకి ప్రజలు పత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి దీపావళి హాలిడేనా? పత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం ఓ వ్యక్తి గడ్డి మందు తాగాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని పత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తీసుకుని వచ్చారు. వైద్య సిబ్బంది లేరంటూ వేరే హాస్పిటల్కి పంపారు. దీపావళి సెలవు కాబట్టి డాక్టర్లు లేరంటూ పేషెంట్ బంధువు వాపోయింది. ఓ డాక్టర్ మాత్రం గడ్డి మందు తాగిన వారికి ఇక్కడ మందులు లేవంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది. పత్తిపాడు నియోజకవర్గం హీట్ క్వార్టర్లో ఉన్న సిహెచ్సిలో ప్రాణరక్షణ కల్పించే భరోసా ఇవ్వని డాక్టర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గదికి తాళం బిగించి ఉంది. ఇక్కడ సిబ్బంది మేడం గదికి ఫోటోలు తీయొద్దు అంటూ అడ్డుకున్న మహిళా ఉద్యోగి. ఉన్నతాధికారులు పత్తిపాడు సిహెచ్సిలో వైద్యులు, మందులు అందుబాటులో ఉంచమని ప్రజలు కోరుతున్నారు. బయట ఉన్నారు కాదండి, ఇప్పుడు ఎవరో లేరండి, డాక్టర్ గారు దానివల్ల కాకినాడ పంపిస్తామంటున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయారు కదా పేషెంట్. అలా కాదండి, కాకినాడ ఎందుకు పంపించారు అంటున్నాను. గడ్డి మంది కేసు మరి రిస్క్ ఉంటుంది కదండి, ఇక్కడ అవ్వదండి. టెస్ట్లకి పంపిస్తాము. వాళ్ళే అడిగారు, వాళ్ళే ఇష్టపూర్వకంగానే వెళ్ళారు. దానికి సంబంధించి ప్రతిపాడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చామండి. తీసుకొచ్చిన సందర్భంలో మరి డాక్టర్లు అందుబాటులో లేనందున మరి కాకినాడ తీసుకెళ్తామని సిబ్బంది తెలిపారంటండి. మరి కాకినాడ తరలించి తీసుకెళ్ళామండి అంబులెన్స్లో. ఈ హాస్పిటల్లో డాక్టర్ గారు ఎవరు లేరమ్మా? హాస్పిటల్లో డాక్టర్లు ఎవరు అందుబాటులో లేరంటండి. ఈరోజు దీపావళి అమాసంలో సెలవులో ఉన్నారని చెప్పారండి. ఎవరో లేరా? ఎవరో అందుబాటులో లేరని అన్నారండి మరి సిబ్బంది. ఎక్కడ తీసుకెళ్లారమ్మా? కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారండి, అంబులెన్స్లో తీసుకుని వెళ్ళారు. నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా మాకవరపాలెం మండలంలో 2 కీలక రహదారులు పునరుద్ధరణకు 7.20 కోట్లు మంజూరు చేసింది గౌరవ శాసనసభాపతి స్థానిక చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఆదివారం స్పీకర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ R&B శాఖ ద్వారా ఈ నిధులు విడుదలయ్యాయని, ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. కోటవురట్ల మండలం కైలాసపట్నం నుంచి చౌడవాడ నగరం కోడూరు మీదుగా రత్నంపేట జంక్షన్ వరకు ఉన్న రహదారి పునరుద్ధరణకు 4.60 కోట్లు మంజూరయ్యాయి. మాకవరపాలెం మండలం కొండల గ్రహారం జంక్షన్ నుంచి లక్ష్మణపాలెం మీదుగా
కుసర్లపూడి వరకు ఉన్న రహదారికి 2.60 కోట్లు కేటాయించారు. ఈ రెండు పనులకు కలిపి మొత్తం 7.20 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని స్పీకర్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలానికి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి ఓ 2 రోడ్లు శాంక్షన్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడే నాకు అందడం జరిగింది. మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోడ్లు ఏంటంటే కోటవోట్ల మండలంలో కైలాసపట్నం ఊరుంది. అక్కడి నుంచి కైలాసపట్నం నుంచి చౌడువాడ, నగరం, కోడూరు, రాచపల్లి జంక్షన్ వరకు కూడా రోడ్డుకి మళ్ళీ రోడ్డు రెన్యూల్ చేయడం కోసం చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు 4,60,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. శాంక్షన్ ఇచ్చింది. అలాగే రెండోది ఏంటంటే అదే మాకారపాలెం మండలంలో మన కొండలగ్రహారం జంక్షన్ నుంచి మన లచ్చన్నపాలెం ఎదురించి కుసర్లపూడి ఆ రోడ్డు మొత్తం రోడ్డు జానకిరాంపురం ఇవన్నీ ఉన్నాయి. ఆ రోడ్లో ఆ రోడ్డుకి 2,60,00,000 రూపాయలు ఇచ్చారు. మొత్తం 2 రోడ్లు కలిపి మాకారపాలెం మండలంలో 7,20,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. అది ఇమీడియట్గా రోడ్డు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ అని, ఎవరైతే పేదవాళ్ళు హాస్పిటల్కి ఇబ్బంది పడి డబ్బు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే అటువంటి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే మన నర్సీపట్నంలో కూడా చాలామందికి అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. దాంట్లో ఇప్పుడు వరకు నర్సీపట్నం నియోజకవర్గానికి 90 మందికి ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్ 90 మందికి కూడా 92,69,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే కాకుండా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళు ఎవరైనా ఉండి ఏదైనా ఒక డిసీజ్ వచ్చి ఆర్థిక సాయానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి మన రాష్ట్రంలో చాలామందికి డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు. అయితే మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పుడు వరకు మనం 90 మందికి ఈ విధంగా చెక్లు ఇచ్చాం. ఈ 90 మందికి కూడా ఇప్పుడు వరకు 92,69,883 రూపాయలు ఇప్పుడు వరకు చెక్కులు ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకు. ఇంకా మనం పంపించినవి 41 మందికి చెక్కులు పెండింగ్ ఉన్నాయి. ఇంకా అది కూడా 10 రోజుల్లో వచ్చేస్తాయి. ఆ 41 మందికి కూడా అయిపోతాయి. మరి ఇటువంటి మంచి కార్యక్రమం మన రాష్ట్రంలో చేస్తున్నందుకు పేదవాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కోసం, మెడికల్ ఖర్చుల కోసం ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి కార్యక్రమానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం మనం ఈ కార్యక్రమాన్ని ఈ 5 సంవత్సరాలలో ఇటువంటి కార్యక్రమాలను అమలు చేసి ఎక్కువ మందికి ఆదుకోవడం కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి మనస్ఫూర్తిగా కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్తీక మాసంలో ముఖ్య పర్వదినాల్లో రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వ్రతం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా ఈ కార్తీక మాసంలోనే స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం మరియు గిరి ప్రదక్షిణ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు మాట్లాడుతూ భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని, వ్రతం టికెట్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు వ్రతాలు త్వరగా అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడకుండా త్రాగునీరు, మజ్జిగ, పాలు వంటి పంపిణీ చేస్తామని, ముఖ్య పర్వదినాల్లో భక్తుల కొరకు పులిహోర, దద్దోజనం, అన్నప్రసాదంగా వితరణ చేస్తామని, భక్తులు కొండపైకి కొండ కిందకు వెళ్లేందుకు ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండే విధంగా సెక్యూరిటీ మరియు ట్రాన్స్పోర్ట్ అధికారులతో ఏర్పాటు చేశామని, పంపా సరోవరం రాత్రి 7 గంటలకు తెప్పోత్సవమునకు ఏర్పాట్లు చేస్తున్నామని మరియు గిరిగిరి ప్రదక్షిణకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. కార్తీక మాసాన్ని పేర్కొంటారు. ఆ 11 నెలలు ఒక ఎత్తు, ఈ కార్తీక మాసం అంతా ఒక ఎత్తు.
ఈ కార్తీక మాసం అంత ప్రాముఖ్యత చెందడానికి కారణం కార్తీక మాసం అనేది హరిహరాదులకి చాలా ముఖ్యమైనది. ఆ హరిహరాదులు ఉన్నటువంటి ప్రదేశం ఒక అన్నవరం దేవస్థానంలోనే ఉన్నారు. అందువలన భక్త మహాశైలందరూ కూడా ఈ అన్నవరం దేవస్థానానికి వచ్చి వ్రతాన్ని ఆచరించి దర్శన కార్యక్రమం చేసుకొని ఆ స్వామివారి భక్తికి ఆయన కటాక్షాలు పొందాలని కోరుకుంటారు. అందువలన కార్తీక మాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాసం అన్నవరం దేవస్థానం వరకు సంబంధించి. అందులో 21వ తేదీ అంటే మొదటి రోజు మంగళవారం మనకి ఆకాశ దీపం, మన ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి ధ్వజస్తంభం మీద ఆకాశ దీపాన్ని వెలిగించి ఆ రోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది. బుధవారం 22వ తేదీ అసలైనటువంటి కార్తీక మాసం, కార్తీక శుద్ధ పాఠ్య రోజున మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఆ విధంగా 25వ తేదీ కార్తీక శుద్ధ చవితి, 26వ తేదీ కార్తీక శుద్ధ పంచమి, 27వ తేదీ కార్తీక శుద్ధ షష్ఠి అంటే సోమవారం వచ్చింది, మొదటి సోమవారం. ముఖ్యమైన పర్వదినాల్లో కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది. అది మొదటి కార్తీక సోమవారం కాబట్టి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నవంబర్ 1ని చూసినట్లయితే కార్తీక శుద్ధ ఏకాదశి, ఏకాదశి రోజున కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు స్వర్ణ పుష్పార్చన, రాత్రికి గ్రామ సేవ. 2 రోజులుగా కురిసిన వర్షాలకు అనంతగిరి మండలంలోని కరివేసు నుంచి కరకవలసకు వరకు ఇటీవలే నిర్మాణం చేపట్టినటువంటి మట్టి రోడ్డు కోతకు గురై కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు పటం భీమన్న, భీమయ్య, రామ్మూర్తి తదితరులు ఆదివారం ఉదయం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కొట్టుకుపోయిన కోతకు గురైన ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ బీసెంట్ రోడ్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడ పుట్టమి ఘాట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో సీఎం చంద్రబాబు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో బహుజన సాహిత్య చర్చా వేదిక కవితా సమ్మేళన కార్యక్రమం. దారకానిపాడులో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి బంగళపూడి అనిత. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.